నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా వైభవంగా వన్ రైజింగ్ తెలంగాణ అనే ఒక గొప్ప ప్రోగ్రాం నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఎవరు రావాలి? రాహుల్ గాంధీ రావాలి, సోనియా గాంధీ రావాలి, మల్లికార్జున ఖార్గే అని రావాలి, ప్రియాంక గాంధీ అయినా రావాలి, ఇంకెవరైనా ఉంటే అధిష్టాన పెద్దలు వాళ్ళైనా రావాలి. ఎవరు రాలే. ఎవరు రాలే. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు రాలే. మిగతా రాష్ట్ర సీఎంలను పిలిచినా కూడా వాళ్ళు కూడా రాలే. పనికిరాని ప్రోగ్రాం దేనికోసం పోదామంటే చివరికి సినిమా హీరోలను డైరెక్టర్లను పిలిపించుకున్న వ్యవహారం, ఇజ్జత్ పోయే వ్యవహారం, కథ ప్లేటు ఫిరాయించింది వ్యవహారం చూసుకుంటే ఎవ్వరు రాలే. గ్లోబల్ సమ్మిట్ను లెక్క చేయని ప్రముఖులు, ఆబ్సెంట్ అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, స్వయంగా వెళ్ళి ఆహ్వానించిన హాజరు కాని పిఎం సీఎంలు, రాలేమని ముందే లేఖలు రాసిన పలువురు ముఖ్యమంత్రులు, వస్తానని ప్రెస్ మీట్ చేసి ప్రామిస్ చేసి కూడా రాని హిమాచల్ సీఎం, జస్ట్ ట్వీట్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం మాత్రమే హాజరు, సందేశానికే పరిమితమైన అధినేత్రి సోనియా, విష్ కూడా చేయని రాహుల్ ప్రియాంక, సదస్సు ఊహించినంత రెస్పాన్స్ కరువు, అంతంత మాత్రంగానే హాజరైన విదేశీ ప్రతినిధులు. అయితే నాకు ఎక్కడ మండలేదు మిత్రులారా, ఈ కర్ణాటక డిప్యూటీ సీఎం గారు వచ్చి ఈయన బలుపు మాటలు నేను విన్నా. ఎట్లా మాట్లాడినంటే తెలంగాణ రాష్ట్రం అంత పెద్ద గొప్పదేం కాదు, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడేంత దమ్ములు కూడా లేదు, కర్ణాటకతో పోల్చుకుంటున్నారు, అదేవిధంగా బెంగళూరుతో పోల్చుకుంటున్నారు, చెన్నైతో పోల్చుకుంటారు. ఒక లెక్కని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి మా రాష్ట్రంతో పోల్చుకుంటే అనుకున్నాడు. మరి సిగ్గు లేకుండా మాట్లాడే ఆ గాడిదకు చెప్తున్నా, మొన్నటి దాకా నీకు గెలవాలంటే దిక్కు లేదు. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తేనే గెలిచినావు నువ్వు. అట్లాంటిది నా తెలంగాణని దిగజాచేటట్టు మాట్లాడితే ఎట్లా రబాయ్, ఎట్లా అంటున్నా నీ బలుపుకి నీ మదంకి. అయినా పక్క రాష్ట్రం వాడు తెలంగాణ రాష్ట్రం గురించి తక్కువ చేసి మాట్లాడడానికి గల కారణం ఈ రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి ఈయన వల్లనే తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవం ఆత్మస్థైర్యం మొత్తం పడిపోతుంది. సరే అవన్నీ పక్కన పెడదాం. ఆ గాడిద తెలంగాణతోటి పోల్చుకున్న తక్కువే, ఎందుకంటే వాళ్ళ ప్రజలే వాళ్ళని చెప్పుతూ కొట్టేట్టున్నారు కర్ణాటక రాష్ట్ర ప్రజలు. మరి మన రాష్ట్ర చరిత్ర చూసుకుంటే మరి కొండంత రాగం తీసి లాస్ట్ పాడబడినట్టుగా గ్లోబల్ సమ్మిట్ వన్ రైజింగ్ తెలంగాణ, మరి ఢిల్లీకి 1కి 60 సార్లు పోయే నువ్వు మరి తెలంగాణ రాష్ట్ర డబ్బుల్ని బస్తాలు గుమ్మరించి వచ్చిండు ఆడికి. మరి కుమ్మరిస్తే ఎవడైనా రావాలి కదా, ఎవడైనా వచ్చి ఏమనాలే, మస్తు సూపర్ ఉంది రేవంత్ రెడ్డి మంచోడు, ఓటులో రాబోయే రోజుల్లో జైలుకు పోతాడు అనేది చెప్పి పోవాలి. ఎవరు కూడా రాలే. ఏ అధిష్టాన పెద్దలు వీళ్ళ దాంట్లో అట్లీస్ట్ వాళ్ళ గురువు కూడా రాలే. అంటే రేవంత్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడో ఆఖరికి ఏవని ముద్దాయి కూడా అర్థమైంది. నరేంద్ర మోడీ రాలే, రాహుల్ గాంధీ రాలే, సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే, ఎవ్వరు రాలే. వీళ్ళకి మాత్రమే డప్పులు కొట్టుకున్నారు, ఢంకాలు ఊగించుకున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా, ఈ సభల ద్వారా ఏది రాదు. నేను ఒకటే చెప్తున్నా, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నీకు సీదా చెప్తా ఉన్నా, నీకు దమ్ము గిట్లా ఉంటే, నీకు దమ్మే ఉంటే నువ్వు ప్రజలకు గ్యారెంటీలు అమలు చేయి. చేసిన తర్వాత సభలు పెట్టుకో, ఢంకా తుమారాములు ఊగించుకో.